ఓ సుదీర్ఘ ప్రయాణం చేసింది. ఒకప్పుడు సౌత్ సినిమా అనేది నార్త్ ఇండియాలో పెద్దగా కనిపించేది కాదు. ఓ చిన్న చూపు కూడా ఉండేది. కానీ బాహుబలి, కేజీఎఫ్ వంటి చిత్రాలు వచ్చాక బాలీవుడ్ మార్కెట్లో తెలుగు సినిమా దశాబ్దాల కృషికి ఫలితాలు రావడం మొదలైంది. ఇప్పుడు హిందీ సినిమా పరిశ్రమల సౌత్ డబ్బింగ్ సినిమాలే తమ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ కోసం ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024లో భారతీయ బాక్సాఫీస్ గ్రాస్ 12,000 కోట్లకు చేరుకుంది. ఇందులో సౌత్ డబ్బింగ్ సినిమాలు 31% వాటా దక్కించుకోవడం విశేషం. పుష్ప 2 ఒక్క హిందీ వెర్షన్ ద్వారానే 889 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ స్థాయిలో బాలీవుడ్ స్ట్రైట్ సినిమాలపై పోటీ పడటం టాలీవుడ్ సాధించిన విజయాన్ని తెలుపుతుంది. బాలీవుడ్ స్ట్రైట్ చిత్రాలు 37% గ్రాస్ కోల్పోయాయి. కానీ తెలుగు సినిమాలు 20% వృద్ధితో నిలబడడం మరో ప్రత్యేకత. సౌత్ సినిమాల సక్సెస్ వల్ల బాలీవుడ్ మార్కెట్ తారసపడుతున్న సంక్షోభం మరింత స్పష్టమవుతుంది. గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ వచ్చినా హిందీలో మంచి వసూళ్లు సాధించగలగడం మన సినిమాల ప్రభావాన్ని చూపించింది. ఈసారి హరిహర వీరమల్లు, ది రాజా సబ్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు బాలీవుడ్ని మరింతగా ఆకర్షించనున్నాయి. ఈ ప్రాజెక్టులతో పాటు కల్కి 2898 AD2, విశ్వాంబర వంటి చిత్రాలు టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్కి తీసుకువెళ్తున్నాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కంటే ముందున్నట్లు స్పష్టమవుతుంది. మునుపటిలా కేవలం తెలుగుతోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ మార్కెట్లో కూడా ఆకట్టుకుంటూ టాలీవుడ్ సత్తా చాటుతోంది. భవిష్యత్తులో భారతీయ సినిమా పరిశ్రమలో టాలీవుడ్ తనదైన ప్రాధాన్యతను అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.